అందరికీ నమస్కారాలు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సతీమణి, శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తల్లిగారైన వైఎస్ విజయమ్మ గారి పుట్టినరోజు ఈరోజు. ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మా విజయమ్మ గారికి, మన విజయమ్మ గారికి మనందరి తరపున హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు మీరు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వైఎస్ఆర్ కుటుంబంపై ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరికి, మాకు పెద్దమ్మ విజయమ్మ గారు, మీరు ఎప్పుడూ ఇలాగే ఉండాలి, ఆయుర ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడ రాజకీయాలకు కూడా మేము పుట్టినరోజులు వాడుకుంటామని చెప్పేసి నారా లోకేష్ గారు బయలుదేరి వచ్చారండి. వారు ఒక ట్వీట్ చేశారు ట్విట్టర్లో, అంటే ఇప్పుడు ఎక్స్ అంటారు. అందులో ఒక పోస్ట్ పెట్టారు. వార్మ్ బర్త్డే గ్రీటింగ్స్ టు శ్రీమతి వైఎస్ విజయమ్మ గారు, విషింగ్ హర్ గుడ్ హెల్త్ అండ్ హ్యాపీనెస్ ఆన్ దిస్ అకేషన్. సో ఇప్పుడు అవసరం ఏమొచ్చింది? గతంలో ఎప్పుడు కూడా విజయమ్మ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయలేదు నారా లోకేష్ గారు. ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఏం అవసరం వచ్చింది? రాజకీయంగా విజయమ్మ గారిని, షర్మిల గారిని, వారి పేర్లను అనవసరంగా రాజకీయంగా వాడుకొని లబ్ధి పొందాలన్న ఏకైక లక్ష్యం కాకపోతే ఈ నారా లోకేష్కి గతంలో ఎప్పుడూ రాని ఆలోచన ఈరోజు ఎందుకు వచ్చింది? మహిళల్ని గౌరవించాలి, మహిళల్ని గౌరవించడం ఎలాగో మమ్మల్ని చూసి నేర్చుకోండి అని సన్నాయి నొక్కులు నొక్కుతాడు కదా. అసలు విజయమ్మ గారు రాజకీయాల్లో లేరు, రాజకీయాలకు సంబంధం లేదు. సరే, ఏం విష్ చేయకూడదా అన్న, ఇంతకుముందు విష్ చేయకపోతే ఇప్పుడు విష్ చేయకూడదా అంటే చేయి, తప్పులేదు. కానీ గతంలో నారా లోకేష్ ఏం మాట్లాడాడో ఇప్పుడు, అంటే ఏం పోస్ట్ పెట్టాడో ట్విట్టర్లో ఇప్పుడు అవి బయటకు వస్తున్నాయి. 11 మే 2012 బ్రేకింగ్ న్యూస్ లోకేష్ పెట్టిన పోస్టు. వైఎస్ విజయ ఛాలెంజెస్ హైకోర్ట్ వర్డిక్ట్ ఇన్ సుప్రీంకోర్ట్ ఆఫ్టర్ 90 days desperation and divert attention. Lady, I dare you to prove even one allegation. Lady, I dare you to prove even one allegation. ఓ మహిళా, నువ్వు ఒకటైనా ప్రూవ్ చేయి, నీకు ఛాలెంజ్ చేస్తున్నా అని ఎవరి గురించి మాట్లాడారు? వైఎస్ విజయమ్మ గారి గురించి. పేరు కూడా ఎట్లా తెలుసా? వైఎస్ విజయ. అంటే వాళ్ళ పేర్లను పూర్తిగా చదవడం కూడా ఈ నారా లోకేష్కి ఇష్టం లేదు. అది అతని సంస్కారం. జగన్మోహన్ రెడ్డి గారిని జగన్ రెడ్డి అన్నము, వైఎస్ విజయలక్ష్మి గారిని గారు కూడా లేదు, వైఎస్ విజయ. లేడీ, ఐ డేర్ యూ టు ప్రూవ్ ఈవెన్ వన్ అలిగేషన్. అప్పటికి నారా లోకేష్ వయసు నాకు తెలిసి 30 ఉంటుందేమో. 2012లో విజయమ్మ గారి వయసు అప్పటికే 57 సంవత్సరాలు. నీకంటే రెండింతల వయసులో పెద్ద విజయమ్మ గారు ఒక మహిళను పట్టుకొని, ఓ మహిళ, నువ్వు నిరూపించు చూద్దాం ఒకటేనా అని చెప్పేసి, లేడీ, ఐ డేర్ యూ టు ప్రూవ్ ఈవెన్ వన్ అలిగేషన్. వైఎస్ విజయ. ఇదేనా మీ ఇంట్లో వాళ్ళు నీకు నేర్పించిన సంస్కారం? ఇదేనా నారా లోకేష్? ఆడవాళ్ళ గురించి బాగా మాట్లాడాలి, నేను ఉపన్యాసాలు ఇస్తా, లెక్చర్ ఇస్తా. ఇంకొక ట్వీట్ 2 జూన్ 2012. షుడంట్ వైఎస్ విజయ క్లారిఫై దిస్? షీ క్లెయిమ్డ్ వైఎస్ఆర్ కన్సల్టెంట్ వైఎస్జే ఆన్ స్కీమ్స్ బట్ రోసయ్య సేస్ వైఎస్జే వాజ్ హెడేక్ ఫర్ వైఎస్ఆర్. షుడంట్ వైఎస్ విజయ క్లారిఫై దిస్? కొవ్వు కాదు, కొవ్వు కాదు. వైఎస్ విజయ ఏంటి? ఆవిడ పేరు వైఎస్ విజయలక్ష్మి గారు. విజయమ్మ అని కూడా మన వాళ్ళు పెద్దవాళ్ళను అమ్మ అని పిలవడం, లేకపోతే మన ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని, నేను ఇప్పటికీ మా ఇంట్లో ఉన్న పిల్లల్ని అమ్మ అని పిలుస్తా. గౌరవం. పెద్దలైనా పిల్లలైనా. తనకంటే రెండింతలు వయసున్న మాజీ ముఖ్యమంత్రి సతీమణిని పేరు పెట్టి పిలిచడమే కాకుండా, ఆ పేరు పూర్తిగా కూడా కాదు, వైఎస్ విజయలక్ష్మి అంటే వైఎస్ విజయ నువ్వు చెప్పాలా? మీ ఆయన చెప్తున్నాడు, అప్పటికి రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. నువ్వు చెప్తున్నావు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి వారి సలహాలు కూడా తీసుకొని పథకాలు ఇంప్లిమెంట్ చేశారని. కానీ రోసయ్య గారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల తలకాయ నొప్పిని రాజశేఖర రెడ్డి నాతో అనేవాడు, నువ్వు కరెక్ట్గా చెప్పాలి కదా వైఎస్ విజయ అని మాట్లాడతాను. ఇది గౌరవం నారా లోకేష్ ప్రకారం. అది పెంపకం. అది మీ తల్లిదండ్రులు నీకు నేర్పించింది, అంతే కదా నారా లోకేష్? ఇంకోటి, బై ద వే వైఎస్ విజయ గారు, ఈసారి కనీసం గారు అన్న పెట్టాడు, సీమ్స్ టు హ్యావ్ మిస్డ్
దట్ రామలింగరాజు గారు బ్రైబ్డ్ ఈవెన్ కెల్లాగ్ యూనివర్సిటీ లోల్. 15 January వైఎస్ విజయ గారు మీట్స్ ప్రణబ్. 19 January వైలా రవి సేస్ ప్రీ పోస్ట్ పోల్ అలయన్స్ విత్ వైఎస్ఆర్సీపీ నాట్ రూల్డ్ అవుట్. షూర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. సో ప్రతి చోట విజయమ్మ గారిని ఎగతాళి చేస్తూ, విజయమ్మ గారి పేరును అగౌరవంగా రాస్తూ, ఏకవచనంతో సంబోధిస్తూ, లేడీ ఐ డేర్ యూ టు ప్రూవ్ ఈవెన్ వన్ అలిగేషన్. ఓ మహిళ, ఆవిడను పేరు పెట్టి పిలిచి వైఎస్ విజయ ఓ మహిళ నువ్వు ఒకటైనా ప్రూవ్ చేయి నీకు ధైర్యం ఉంటే అని మాట్లాడతాడు. యాజ్ ఇట్ ఈస్గా అదే చెప్తున్నాడండి. చూడండి ఇక్కడ, లేడీ ఐ డేర్ యూ టు ప్రూవ్ ఈవెన్ వన్ అలిగేషన్. ఇది గౌరవం. ఈరోజు ప్రేమ ఒలకబోస్తూ విజయమ్మ గారికి శుభాకాంక్షలు అంటే ఇప్పుడు మనం ఏమనుకోవాలి? అప్పుడు బుద్ధి జ్ఞానం లేని ఒక అడ్డగాడిద ఈరోజు బుద్ధి తెచ్చుకుంది అనుకోవాలనా? నాకు తెలియక అడుగుతున్నా. అనుకోవాలనా? లేకపోతే అప్పుడు పెంపకం సరిగా లేదు, ఇప్పుడు పెంపకం బాగైంది అనుకోవాలనా? ఏమనుకోవాలి? పొగరు అండి. ఆ పొగరు ఎంత ఉంటుందంటే, ఇంతటి అవకాశవాదిని నా జీవితంలో చూడలేదండి. నారా లోకేష్ అంత అవకాశవాది. ఎలక్షన్స్కు ముందు షర్మిల గారింటికి నారా లోకేష్ వాళ్ళ ఇంటి నుంచి క్రిస్మస్ ప్రజెంట్లు వెళ్తాయి. జీవితంలో ఎప్పుడు పోలే. మళ్ళీ పోయిన సంవత్సరం రాలే, అంతకుముందు సంవత్సరం రాలే. 2024 డిసెంబర్లో రాలేదు. 2025 డిసెంబర్లో క్రిస్మస్ ప్రజెంట్స్ లేవు. 2023 డిసెంబర్లోనే పోతాయి. ఇంతవరకు ఎప్పుడు విజయమ్మ గారికి విష్ చేయలేదు. ఇప్పుడు ఎందుకు స్పెషల్గా విష్ చేయాల్సిన అవసరం ఏముంది? అంటే రాజకీయంగా దీన్ని కూడా మేము మైలేజ్ కోసం వాడుకుంటాం, పబ్లిసిటీ కోసం, పిఆర్ స్టంట్స్ కోసం వాడుకుంటామని. నారా లోకేష్ ఇది మరి ఖరాఖండిగా నేను చెప్తారా, నీ అంత అవకాశవాది ఎవరు ఉండరు నారా లోకేష్. 10 మందికి చెప్పడం కాదు, ముందు నువ్వు తెలుసుకో. గురువింద గింజ సామెత గుర్తుకొస్తుంది నాకు. వైఎస్ విజయ లేడీ ఓ మహిళ అని మాట్లాడతావా? నీకంటే డబుల్ వయసున్న పెద్దావిడిని పట్టుకొని, మాజీ ముఖ్యమంత్రి సతీమణిని పట్టుకొని నువ్వు మాట్లాడతావా? ఇదేనా మీ తల్లిదండ్రులు నిన్ను పెంచిన విధానం? ఇదేనా నీ గౌరవము? అడుగుతానా? నీకు అప్పుడు 30 ఏళ్ళ వయసు ఉంటుంది. నీకంటే డబుల్ వయసు విజయమ్మ గారిది. ఇదేనా నీ గౌరవం? ఇదేనా నీ సంస్కారం? ఇప్పుడు విజయమ్మ గారికి శుభాకాంక్షలు తెలుపుతావా? అది కూడా రాజకీయంగా నీకు బెనిఫిట్ అవుతుంది, ప్లస్ అవుతుంది. దాన్ని కూడా పిఆర్ స్టంట్స్ కోసం వాడుకుందామని. వీళ్ళ పార్టీలో ఉండే వంగల్పూడి అనిత ఏమంటది? విజయమ్మ గారు అంటారు, భారతమ్మ గారు అంటారు, వీళ్ళ నాన్న వాళ్ళకేమవుతాడు, వాళ్ళ నాన్న వీళ్ళకేమవుతాడని మాట్లాడిన సంస్కారం లేని పార్టీ టీడీపీ పార్టీ. నారా లోకేష్, నీ నాటకాలు అందరికీ తెలుసు. నారా లోకేష్, ఎందుకు ఈ చీప్ ట్రిక్స్? ఎందుకు ఈ చీప్ ట్రిక్స్?